మరార్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అందరూ ఫేస్ చేసిన సమస్య మీతో ఫోన్లు ఎత్తారు. నాకున్న బిగ్గెస్ట్ వీక్నెస్ ఫోన్లు ఎత్తకపోవడం. నేను అఫీషియల్గా అసెంబ్లీలో చెప్పిన నేను ఫోన్లు ఎత్తాను. ఫోన్లు ఎత్తితే ఇప్పుడు ఇంకా అసలు నేను జడ్పీటీసీ రాహుల్ గాంధీ మెసేజ్ పెడుతున్నారు అన్నారు. టెక్స్ట్ పెడతాడు, అందుకే టెక్స్ట్ పెడితే నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను. నేను ఫోన్ ఎత్తడం మొదలు పెడితే నేను నా దగ్గర ఉన్న మనిషితో నేను మాట్లాడలేను. నువ్వు 10 నిమిషాలు టైం తీసుకొని వస్తే 10 నిమిషాలు పక్క రూమ్లో పోయి ఫోన్ మాట్లాడినా అనుకో, నువ్వేమనుకుంటావు? రెండోది, నీ పక్కన ఎవడుండో ఇవాళ రేపు ప్రతిదీ ఫోన్లలో రికార్డ్ చేస్తున్నారు. నీకు అనుభవం అయిందా? అవును, చాలా. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి చూడు ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడతాను, రాత్రి 12ంటికి ఫోన్ చేస్తాడు. వాడు నాకు దగ్గరోడు, ఏం చేస్తున్నావు అన్న అంటాడు. రాత్రి 12ంటికి ఏం చేస్తావా? ఏందిరా నీ సమస్య ఏంటంటే మా ఇంట్లోకి పాము వచ్చిందన్న, నువ్వు పాము సంగతి ఏందో చూడంటే నేను పోయి పాము పట్టుకోవాలన్నా. అంటే నేను ఎత్తే ఫోన్ని కూడా మీరు క్వాలిటీగా వాడుకోవాలి కదా. నిజంగా ఓ ఆపత ఉంది, ఓ కష్టం ఉంది, లేకపోతే ఓ సంతోషం ఉంది అన్న, మా ఇంటికి ఫంక్షన్ ఉంది మీరు రావాలి, లేదు నాకు ఈ ప్రాబ్లం ఉంది పలానా వాళ్ళకి చెప్పంటే పర్వాలేదు. ఇవాళ రేపు ఫోన్ల ఉపయోగానికంటే దుర్వినియోగం ఎక్కువ జరుగుతుంది. వెరీ ట్రూ. కాబట్టి నేను మనుషులతో మాట్లాడితే తప్పితే ఫోన్లలో నేను మాట్లాడాను. మాట్లాడినా కూడా 1, 2, 30 సెకండ్స్ 1 మినిట్లో ఓకే రైట్, అవునా మంచిది రైట్ అని పెట్టేస్తాను. ఫోన్ నేను మాట్లాడాను. ఏంటంటే ఇవాళ రేపు మీడియా కూడా మీడియా లాగా లేదు కదా. ప్రతి పార్టీ ఒక ఛానల్ ఆల్మోస్ట్ వాళ్ళ కార్యకర్తలే కదా లోపలికి వచ్చి. మన ఊరికే నేను ఒకసారి చిట్చాట్ చేస్తేనే రికార్డ్ చేసుకొని పోయారు. మీతో నేను క్యాజువల్గా మాట్లాడు రికార్డ్ చేసుకొని పోయి పెట్టి పెద్ద నేషనల్ లెవెల్ ఇష్యూ అని తెలిసి శశి తరూర్ విషయం లేదు మాట్లాడినా. మరి అనెథికల్గా బిహేవ్ చేస్తున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలుగుతాను? అసలు జర్నలిస్ట్ ఫోన్లే అన్నట్ల జనరల్గా కూడా ఫోన్ నేను ఎత్తాను. బస్ ఫోన్ ఎత్తడం అనేది సర్పంచే ఎత్తలేకపోతుండు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫోన్ ఎట్లా ఎత్తుతాను నువ్వే చెప్పు. సరే మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నట్లా మీరు ఫస్ట్ నుంచి ముందు నుంచి కూడా నేను ఎత్తాను. ఫోన్లలో ఉన్న ప్రమాదం నేను ముందే పసిగట్టిన. 20 ఏళ్ళ నుంచి ఫోన్లు ఎత్తారు. 20 ఏళ్ళ నుంచి కూడా నేను ఫోన్లు తక్కువ ఎత్తుతాను. ఉన్నడా లేదా కనుక్కోవడానికి ఫోన్ తప్ప ఫోన్లో నేను మాట్లాడాను, నేను ఎత్తానని క్లియర్గా చెప్పాను. నాకు టెక్స్ట్ పెట్టు, నేను బండి ఎక్కంగానే ఇప్పుడు నా ఫోన్ బండ్లు ఉంటుంది 2 అవర్స్ నీ దగ్గర ఉన్నా ఎక్కంగానే చెక్ చేసుకుంటా. ఎవరైనా టెక్స్ట్ పెడితే వెనక్కి కొడతా, లేకపోతే వదిలేస్తాను. నేను ఒక స్టైల్ పెట్టుకున్నా. ఫోన్లు ఎత్తకపోయినా నేను ముఖ్యమంత్రి అయినా, ఇది కూడా మరి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. మరి వే2 న్యూస్ కాన్క్లేవ్ గురించి, వే2 న్యూస్ గురించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇచ్చేశారు. మీ అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా రిక్వెస్ట్. సమాజంలో వస్తున్న మార్పుకు వే2 న్యూస్ సంకేతం. ఒకప్పుడు ప్రింట్ మీడియా 24 గంటలకు ఉండేది. ఒక వార్త అనేది సంఘటన జరిగితే 24 గంటల తర్వాతనే వార్త కింద మనకు ప్రచురణ జరిగేది ప్రింట్ మీడియా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, దూరదర్శన్, ఇవన్నీ కూడా పొద్దుగాల 7 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నం ఒకసారి, రాత్రికి 7 గంటలకు ఒకసారి. సో ప్రతి 5-6 గంటలకు ఒకసారి ఉండేది. అక్కడి నుంచి మార్పు వచ్చినప్పుడు ప్రతి 1 అవర్కి ఒక న్యూస్ వచ్చింది. ఆ తర్వాత స్లోగా దగ్గుకుంటూ వచ్చి 1 మినిట్కి వచ్చింది. ఇప్పుడు ఎవ్రీ సెకండ్ ఒక కొత్త న్యూస్ వస్తుంది. ఆ ఎవ్రీ సెకండ్ న్యూస్ క్రియేటరే వే2 న్యూస్. సో అది సమాజంలో వస్తున్న మార్పు, ప్రజల ఆసక్తి, వీటి అన్నిటినీ క్రోడీకరిస్తే వే2 న్యూస్ మీరు ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. కాకపోతే నా సూచన ఒక్కటే, బయాస్డ్గా ఉండకండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. ఇష్యూ మీరు ఎప్పుడూ ప్రతిపక్షమే, మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు జర్నలిజంని ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉండేది ఎవరే అంటే జర్నలిస్టులు, జర్నలిజం అని నేను నమ్ముతా. ఏదో ఒక పక్షం తీసుకున్న రోజు దానికి ఉన్న గౌరవం తగ్గుతుంది. దయచేసి వే2 న్యూస్ కూడా నా సూచన ఒక్కటే, వ్యూస్ పెట్టకండి, న్యూస్ పెట్టండి.
లేకపోతే ఇష్యూస్ని మీరు విశ్లేషించండి. దానివల్ల మాకు కూడా ఫీడ్బ్యాక్, కొన్నిసార్లు మాకు కూడా ఫోకస్లు ఉండదు. అంటే నేను ఒకటి అనుకుంటాను ఇట్లా వెళ్తే బాగుంటుందని, కొన్నిసార్లు దాంట్లో ఏదో ఫ్లా ఉంటుంది. మీలాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు కూర్చొని విశ్లేషించి ఒక ఆర్టికల్ పోస్ట్ చేసింది అనుకో, మాకు ఐ ఓపెనర్ అవుద్ది. నేను అట్లాంటివి తీసుకోవడానికి నేను పర్సనల్గా ఎప్పుడు వెనక్కి నన్ను పొగడమని నేను ఇన్నేళ్ళలో ఎవరినన్నా ఇంతమంది జర్నలిస్టులు ఎవరైనా నన్ను పొగిడితే ఏమని ఎప్పుడైనా అడిగినా నేను అడగను. నా నేచరే అది కాదు. మీరు పొగడడం వల్ల కూడా దానివల్ల ప్రమాదమే తప్ప ఈజీగా అర్థమైతే ఎదురుగున్నోనికి ఇది పెట్టుబడిదా లేకపోతే పుట్టుబడిదా అని. సో పెట్టుబడితో వచ్చేటివి మనం పెట్టుకునే సోషల్ మీడియాలు మనల్ని, ఇప్పుడు మనం పెళ్ళికి బ్యాండ్ అదే ఇవాళ రేపు పాటలకు పిలుస్తారు కదా, వాడు మన అడిగిన పాటలే వాడతాడు, మన చెవులకు నచ్చినట్టువే వాడతాడు. సర్వేలు కూడా మన డబ్బులు ఇచ్చి మనకు కావాల్సినట్టు చేయించుకొని మనమే నమ్మి ఆ కాగితాలు పట్టుకొని తిరిగినోడు ఎవరు ఏం కారు. పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీరు చెప్పదలుచుకున్నది చెప్పి ప్రభుత్వానికి కూడా ఇందులో ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మీరు చేసిన నిర్ణయాలలో లోపం ఉంది, దీన్ని ఇట్లా సవరిస్తే బాగుంటుంది అనే లైన్ ఇచ్చింది అనుకోండి, అది లాంగ్ రన్లో మీరు కూడా సర్వైవ్ అవుతారు, సమాజానికి కూడా మేలు జరుగుద్ది. అప్పుడు ఎవరైనా అరే వేటివ్ న్యూస్లో మా సమస్య ప్రస్తావిస్తే మాకు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటారు. సో నా సూచన, యాజమాన్యం ఇక్కడ వరకు సక్సెస్ స్టోరీ ఉన్నది, దీన్ని ఇంకా బాగా రాణించాలి. మీరు జాతీయ స్థాయిలో ఇప్పుడే ఇంగ్లీష్ వెర్షన్ కూడా మీరు ఇచ్చేసిండ్రు, నేషనల్ పాలిటిక్స్లో కూడా మీ రోల్ ఉండాలి, మీ పాత్ర ఉండాలి. రాష్ట్రానికి దేశానికి గౌరవం తెచ్చే విధంగా మీరు పనిచేయాల్సిందిగా కోరుకుంటూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వాల్యుబుల్ సూచనలు వేటు న్యూస్ ఫాలో అవుతుంది సార్. థ్యాంక్ యూ.